హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. అంటే నాకు స్పెషల్ అనమాట. నేను ఎప్పుడు చేసేది ఇంతవరకు మన ఛానల్లో రాలేదనమాట. ఈరోజైతే చూపించుతాను. ఎలా చేస్తాను ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి. లాస్ట్ వరకు వీడియో చూడండి, ఓకేనా? ఇప్పుడే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయింది. ఈరోజు ఎలాగో చేస్తున్నాను కదా, మీకు కూడా చూపించుదాము అని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట. దీనికి ఏం కూరగాయలు అవసరం లేదండి, కూరగాయలతో పని లేదు. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఉంటే చాలన్నమాట. ఓకేనా అండి? ఇంకా నేనైతే పెద్దది ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. తీసుకున్నాను కానీ బాగా ఘాటుగా ఉన్నాయి అన్నమాట పచ్చిమిర్చి. అందుకోసం అని చెప్పేసి 2 అట్టు పెట్టి మిగతాయి పక్కన పెట్టేశాను కట్ చేసేటప్పుడు. ఇంక ఈ ఉల్లిపాయలు కట్ చేసేలోపు మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలండి. హనీ బబులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కువగా చేసేదాన్ని అనమాట. ఈ రెసిపీ అయితే చాలా ఇష్టంగా తినేవాళ్ళు. ఎంత ఇష్టం అంటే అప్పటికి ఇప్పటికీ సేమ్ ఇంట్లో పిల్లలకు కానీ మాకు కానీ చాలా ఇష్టం అన్నమాట. మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు మధ్యాహ్నటప్పుడు ఏదైనా స్నాక్ లాగా తినాలనుకున్నప్పుడు, లేకపోతే ఏదన్నా కొంచెం స్కూల్కి టైం అయినప్పుడు అట్లా హడావిడిగా ఉన్న టైంలో కూడా తొందరగా అయిపోయిద్ది అని చెప్పేసి ఈ రెసిపీ అయితే చేసేదాన్ని. ఇది నేను ఎక్కడ నేర్చుకోలేదండి, నా అంతటగా నేనే ట్రై చేశాను అనమాట. ఎలా ఉంటుంది చూద్దాము అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తానే ఉన్నాను. ఎంత ఇష్టంగా తింటారు ఇప్పటికి కూడా. నేను చేశాను అంటే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంకోటి ఏంటంటే పిల్లలిద్దరికీ అసలు బయట ఫుడ్ అనేది నేను పెట్టేదాన్ని కాదండి. హనీ అయినా బబ్లు అయినా 10th క్లాస్కి వచ్చిందాక అసలు వాళ్ళకి బయట ఫుడ్ అనేది తెలియదు. అంత జాగ్రత్తగా చూసుకునేదాన్ని. ఇప్పుడంటే కొంచెం పెద్దళ్ళు అయ్యారు కదా, ఇంకా వాళ్ళంతటకు వాళ్ళు తినటం అలవాటు అయిన తర్వాత ఈ నూడిల్స్ అని, మంచూరియాలని, ఏంటి ఎగ్ రైస్లని ఇలాంటి వాటికి అలవాటు పడ్డారనమాట. ఇంకా అవి తినటం మొదలుపెట్టిన తర్వాత ఇంట్లో మనం ఏదైనా చెక్కలు చక్రాలు అలాంటివి చేసామనుకోండి, అబ్బా ఇయ్యేనా పద్దాకలా అన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. ప్రతి ఒక్కరి పిల్లలు ఇంతే అయ్యారులేండి. బయట ఫుడ్కి అంత ఇష్టపడుతున్నారు అనమాట. ఎంత ఇష్టపడ్డా సరే ఈ రైస్ మాత్రం వద్దు అన్న మాటే రాదండి, అంత ఇష్టంగా తింటారు. చిన్నప్పుడైతే పద్దాకలు చేసేదాన్ని అనమాట. ఇంక ఈరోజు చేస్తున్నాను కదా, మీకు కూడా చూపించుదాము అని చెప్పి వీడియో తీస్తున్నాను. ఇది నేను ఎక్కడా నేర్చుకోలేదండి, నా అంతటగా నేనే ట్రై చేశాను అనమాట. ఇంక ఇష్టంగా తింటున్నారు కదా, ఇంకా అదే ప్రతిసారి చేస్తున్నాను. అదొకటి. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు ఒకేలాగా కూడా చేయనండి. ఎప్పుడు ఒకేలాగా చేస్తే ఏంటంటే పిల్లలకు కూడా బోరు కొట్టినట్టుగా అనిపించిద్ది అనమాట. ఇంకా వీటిల్లోనే రకరకాలుగా మార్చి మార్చి చేస్తూ ఉంటాను. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారనమాట. ఇంకా నేను ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత రైస్ కూడా కడిగి పెట్టాను. ఇంక ఈ రైసు ఉడికేలోపు నేను తిరగమాత చేసి, తిరగమాత గింజలు వేసి కరివేపాకు అది వేసిన తర్వాత మనం ఉల్లిపాయలు అవి కట్ చేసుకున్నాం కదా, ఇంకా అవి కూడా వేసుకొని వేపుకోవటమే. ఇది ఏంటంటే పిల్లలకి మనం పచ్చడన్నం అన్న ఫీలింగే రాదండి. ఎందుకు అంటే దీంట్లో చక్కగా ఉల్లిపాయలు వేసి ఏపి మనం కలుపుతున్నాం కదా, చాలా టేస్ట్ వచ్చిద్ది అనమాట. దానికి తోడు నేనేం చేస్తానంటే ఎప్పుడు ఒకేలాగా చేయను, రకరకాలుగా మార్చి మార్చి చేస్తా. మనం సంవత్సరం మొత్తం నిలవ ఉండే పచ్చళ్ళు పట్టుకుంటాం కదా, వాటిల్లో ఏ పచ్చడి కలుపుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. నాకైతే ఎక్కువగా అల్లం పచ్చడి, టమాటా పచ్చడి అంటే పొండిమిరగాయ టమాటా అనమాట. ఇవి 2 బాగా టేస్ట్గా అనిపిస్తాయి, కానీ ఏ పచ్చడి కలుపుకున్నా కూడా బాగుంటుంది. ఈరోజైతే టమాటా పచ్చడి కలుపుతున్నానండి, పొండిమిరగాయ టమాటా పచ్చడి కలుపుతున్నా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి.
నేనేంటంటే పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూరగాయలు ఏం లేనప్పుడు అమ్మ ఈరోజు పచ్చడన్నమేనా అన్న ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు అని చెప్పేసి ఇలా ట్రై చేశాననమాట. అస్సలు మన ఎగ్ రైసు, ఫ్రైడ్ రైస్ ఎంత ఇష్టంగా తింటారో ఇది కూడా అంతే ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. ఇంక ఈ ఉల్లిపాయలు అవన్నీ ఏగినాయి కదా, ఇంకా రైస్ కూడా ఒక గిన్నెకి తీసాను. అది కొంచెం ఆరిన తర్వాత పచ్చడి అది వేసి కలపటం. నేను చెప్పాను కదా పొండు మిరకాయ టమాటా పచ్చడి కలుపుతున్నాను అని, చాలా బాగుంటుందండి. ఇంక ఇది వచ్చేసి మన ఇష్టం అనమాట, మన టేస్ట్కి తగ్గట్టు. కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది లైట్గా తింటారు కదా, ఇంక ఎవరిష్టం వాళ్ళది. హనీ ఉంటే మాత్రం కొంచెం ఘాటుగానే కలుపుతానండి. తనకేంటంటే చప్పగా ఉంటే అసలు తినదు. మేమైతే మాత్రం కొంచెం లైట్గా కలుపుకుంటాం. ఇంకా అది ఎవరిష్టం వాళ్ళదండి, తినే కారాన్ని బట్టి అనమాట. ఇంక ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఏగినాయి కదా, వేగిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపాను. పసుపు అను సాల్ట్ వేసాను అనమాట. ఇంకా అది వేగిన తర్వాత ఇలా పచ్చడన్నం కలిపేసి దాంట్లో కలిపేసేయటమే. ఇంకొకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని, కారం కూడా చెప్పాను కదా ఎవరు ఇష్టం వాళ్ళది, ఘాటు తినేదాన్ని బట్టి అనమాట, చూసి కలుపుకోవటమే. ఇంకా మన పచ్చడి రైస్ అయితే రెడీ అయిపోయింది. దీని పేరు పచ్చడి రైస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ చూడటానికే ఇంత బాగుంటే ఇంకా టేస్ట్ ఎంత బాగుంటుందో చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నిజంగా కూరలు ఏమీ లేనప్పుడు, ఏదన్నా హడావిడిగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, మనకి పని కూడా తొందరగా అయిద్ది అనమాట. పిల్లలకి పెట్టడానికి కూడా పచ్చడన్నం అన్న ఫీలింగ్ లేకుండా బాగుంటుంది. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.